స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న విజయ్ అరవింద్ కేజ్రీవాల్ స్టైల్లో ఆయన మాటలు మారుస్తున్నారని ఆరోపిస్తున్నాయి. సినిమాల్లో డైలాగులు చెప్పడం వేరు, రాజకీయాల్లోకి వచ్చే అధికారంలో కూర్చోవడం వేరు అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉందా? స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న విజయ్ కేవలం 5 రోజుల్లోనే 4 భారీ యూటర్న్లు తీసుకున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ స్టైల్లో ఆయన మాటలు మారుస్తున్నారని ఆరోపిస్తున్నాయి. అసలు ఈ 5 రోజుల్లో సీఎం విజయ్ తీసుకున్న ఆ 4 యూటర్న్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, పాలన కన్నా మూఢనమ్మకాలే ముఖ్యమా? ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఒకటి తన పర్సనల్ జ్యోతిష్కుడిని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకోవడం. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రెషర్ తట్టుకోలేక కేవలం 24 గంటల్లోనే ఆ నియామకాన్ని సైలెంట్ గా వెనక్కి తీసుకున్నారు. నెంబర్ 2, సనాతన ధర్మం వ్యవహారంలో మాట మార్చడం. ఇటీవల డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. తమిళనాడు మక్களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். కానీ ఆయన పార్టీకే చెందిన కొత్త మంత్రి అథర్వ అర్జున ఆ కామెంట్స్ తప్పు అని బహిరంగంగా ప్రకటించారు. మిస్టర్ ఉదయనిధి డోంట్ నో వాట్ ఇస్ సనాతన ధర్మ. నెంబర్ 3, పొత్తుల విషయంలో ఇచ్చిన మాట తప్పడం. ఎన్నికల ప్రచారంలో విజయ్ ఎన్డీఏ మద్దతు ఉన్న ఏ శక్తులతోనూ నేను కలవను, వాళ్ల మద్దతు అసలే తీసుకోను అని సవాల్ చేశారు. కానీ తీరా అసెంబ్లీలో బల పరీక్ష సమయానికి నెంబర్స్ సరిపోకపోయేసరికి తన సిద్ధాంతాలను పక్కన పెట్టి చాకచక్యంగా 25 మంది అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. నెంబర్ 4, ఉచిత హామీల మాయాజాలం. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం ఇస్తానని విజయ్ భారీగా హామీ ఇచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ కొత్త పథకాన్ని లాంచ్ చేయడం పక్కన పెడితే అప్పటికే అమల్లో ఉన్న 1000 రూపాయల పథకాన్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తామంటూ ఆలస్యం చేస్తున్నారు. ఒక స్టార్ హీరోగా కోట్ల మంది అభిమానుల మనస్సు గెలుచుకున్న విజయ్ ఒక ముఖ్యమంత్రిగా తన తొలి అడుగుల్లోనే ఇలా ఎందుకు తడబడుతున్నారు? విజయ్ నిజంగానే తప్పు చేస్తున్నారా లేక పరిస్థితులు అలా ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఈ అప్డేట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.